కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని గ్రామాలు కంటి మీద కునుకు వేయడం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా భయం గుప్పిట్లో గడుపుతున్నాయి. దీనికి కారణం అక్కడి క్రషర్ ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కొండల్ని మందుగుండు పెట్టి పేల్చుతూ క్వారీతో పాటు గ్రామాలు కూడా దద్దరిల్లేలా చేస్తున్నాయి. టన్నుల కొద్దీ రాళ్లను పిండి చేసే క్రషర్ మిషన్లు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఒక పక్క బండరాళ్లను మందుగుండు పెట్టి పేల్చడంతో ఇంటి గోడలు పైకప్పులు కూడా బీటలు వారుతున్నాయి. మరోపక్క క్రషర్ దుమ్ము ధూళి పంట పొలాలపై పడి పంటల్ని నాశనం చేస్తున్నాయని గ్రామస్తులు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో క్రషర్ ఫ్యాక్టరీల తీరుపై 10 టీవీ ప్రతినిధి టీజీ ప్రసాద్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. అక్కడ ప్రజలు ఎందుకు భయాందోళనకు గురవుతున్నారు? రాత్రి సమయాల్లోనే వృద్ధులు చిన్నారులు ఎందుకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు? ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏం జరుగుతుంది? అసలు ఈ చిన్న చిన్న గ్రామాలు ఎందుకు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు? నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నారు? ఒక చిన్న గిరిజన గ్రామమైనటువంటి ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఎందుకు అర్ధరాత్రి సమయంలో ఉలిక్కిపాటుకు గురవుతున్నారో పూర్తి సమాచారం 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కల్లూరు మండలం ఉలిందకొండ మజరా గ్రామమైనటువంటి కేపీ తాండా పరిధిలో క్రషర్ మిషన్లతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తాండాకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రషర్ మిషన్తో తమ పంటలు నాశనం అవుతున్నాయనేది ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఏదైతే క్రషర్ మిషన్ కంకర ఉందో ఆ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే ఈ లోడ్ చేస్తున్నారో లోడ్ చేసే లారీలు మనం చూడొచ్చు విజువల్స్లో. దీనికి సంబంధించి ఏదైతే ఇటాచీ ద్వారా వేస్తున్నటువంటి కంకర దానికి ఉండే మట్టి అంతా మొత్తం పొలాల్లోకి వెళ్తున్న సందర్భం కనిపిస్తుంది. దీనివలన పంట పొలాలు పూర్తిగా నాశనం అవుతున్నాయి. అనేక సందర్భాల్లో అధికార యంత్రాంగానికి విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదనేది ఇక్కడ తాండావాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ వస్తున్నటువంటి కాలుష్యం మొత్తం పంట పొలాలపైన నష్టం జరుగుతూ ఉంది. మనం విజువల్లో చూడొచ్చు ఈ క్రషర్ మిషన్ల ద్వారా ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కంకర్ని తయారు చేస్తారు. కంకర్ తయారు చేసిన సందర్భంలో ఆ లోడ్లు ఏవైతే టిప్పర్లకి లోడ్ చేసే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అంతా తమ పొలాల్లోకి పోతుంది. పొలాల్లోకి పోవడం వల్ల పంట పండడం లేదు. అనేక సందర్భాల్లో అధికార యంత్రాంగానికి జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదనేది ఈ తాండావాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20-30 హెక్టార్లలో ఈ ఏదైతే క్రషర్ మిషన్ విస్తరించడంతో తమకు తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని ఇకనైనా ప్రభుత్వ అధికార యంత్రాంగం తమకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరి ఉన్నతాధికారులు గ్రామస్తులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉలిందకొండ మజరా గ్రామమైనటువంటి కేపీ తాండా అతి సమీపంలో ఉన్నటువంటి క్వారీ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో దాదాపు ఎన్ని అడుగులు ఉందో చూడొచ్చు. మనము దాదాపు 60-70 అడుగులు లోతుకి తవ్విన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రాళ్ళు ఉన్నాయి క్వారీలో రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రితో క్వారీని పేల్చడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారనేది చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్వారీ యాజమాన్యాలకు అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వీటిని అరికట్టాలని చెప్పినప్పటికీ ఎవరు కూడా దీనిపైన దృష్టి సారించకపోవడంతో తాండావాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇక్కడే దగ్గరలో అతి సమీపంలో దేవాలయాలు కానీ ఉన్నాయి. అదేవిధంగా
దగ్గరలో అతి సమీపంలో తాండా ఉండడము, ఏదైతే తాండా వాసులు ఇక్కడ ఉన్నటువంటి క్వారీలో పేలులకు సంబంధించి పిల్లలు అదేవిధంగా వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం ఇక్కడే గాతాలు పెట్టి పేల్చే సందర్భం కనిపిస్తుంది. అన్నీ సర్వం సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్లో దాదాపు ఇది 50-60 అడుగుల లోతుకి హోల్ చేయడం జరిగింది. ఈ హోల్లో గాతాలు పెట్టి పేలిస్తే ఎంత భూకంపం వచ్చిందనే రీతిలో విపరీతమైన సౌండ్ వస్తుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు దాదాపు 25 దాకా గాతాలకి సర్వం సిద్ధం చేయడం జరిగింది. రాత్రి సమయంలో వీటిని పేల్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. ఏదైతే తెల్లగా కవర్లు ఏర్పాటు చేశారో వాటిని గాతాలు పెట్టి పేల్చేందుకు సిద్ధం చేయడం జరిగింది. రాత్రి సమయంలో అంటే రాత్రి 8 నుండి 12 గంటల సమయంలో ఈ గాతాలు పెట్టి పేల్చడంతో నిద్రమత్తులో ఉన్నటువంటి పిల్లలు వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇల్లు పడిపోతాయేమనేది ఒక భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఈ క్వారీలో ఏదైతే తెల్లగా కవర్లు ఉన్నాయో దాదాపు 25-30 దాకా కవర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 5 అడుగులకు ఒకటి 5 అడుగులకు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకేసారి ఇవి స్టెప్ బై స్టెప్ గాతాలు పెట్టి పేలిస్తే మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యే సందర్భం ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని చూస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నామనేది స్థానికంగా ఉన్నటువంటి తాండావాసులు చెబుతున్న సందర్భము. ఈ గాతాలు పేల్చిన తర్వాత ఈ మట్టి వెదజల్లుతుంది. మట్టి వెదజల్లడంతో కానీ గ్రామాల్లోకి వస్తుందనేది ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులు చెబుతూ ఉన్నారు. అతి తక్కువ జనాభా ఉన్నటువంటి తాండావాసులు తమ ఉండాలా, ఈ గ్రామాన్ని వదిలిపోవాలా అనేది మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఉన్నతాధికారులు మాత్రం చూడనట్లుగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 1/2 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి క్వారీతో బ్లాస్టింగ్ చేయడంతో ఇల్లు పగులుతున్నాయని, అదేవిధంగా రాత్రిపూట్ల నిద్రపోవాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతామంటున్న ఏదైతే కేపీ తాండా వాసులు ఉన్నారో గిరిజనులు మనతో ఉన్నారు. వాళ్ళ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎందుకు భయాందోళనకు గురవుతున్నారు, పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సార్, అవి గాతాలు కూడా చిన్న గాతాలు కాదు, పెద్ద లావు గాతాలు, బోర గాతాలు. దానివల్ల మాత్రం మాకు పండుకుంటే నిద్ర లేదు. ఒకవేళ అసలు మొత్తం ఇండ్లు కూడా మొత్తం పరిలిచ్చిన సమాచారం ఉంది సార్. ఇది గిరిజన ప్రాంతం, ఎందుకంటే కొండల్లో ఉన్నాం మేము. చాలా ఇబ్బంది అయిపోయింది. ఇల్లు మొత్తం చీలడము, ఇల్లు పరిలిపోవడము, మాకు పండుకుంటే నిద్ర లేపడం, నిద్ర మాత్రం రావడంలే. దానివలన అది ఒకటి. ఈ రోడ్డు పరిష్కారం ఒకటి సార్. ఈ రోడ్లు కూడా అసలు రావడం పోవడం అంటే చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. చాలా అంతా మొత్తం ప్యాచీలు వేసినాయి. దాంట్లో 50-60 టన్నుల బండ్లు, 12-14 టైర్ల బండ్లు కూడా తిరిగి రోడ్డు నాశనం లేపినారు సార్. 2-3 ఏళ్ళ మేము కూడా దాన్ని పరిష్కారం చేసి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. నాదన కూడా పోలే ఎవరు, అసలు మాకు ఎవరు పట్టించుకోవడం లే. ఎందుకంటే అట్టి తిప్పలు పడుతున్నాం, ఎవరి దగ్గర పోయినా కూడా మాకు అసలు పరిష్కారం కావడం లే. పేట వల్లనే ఫ్యాన్ ఎగిరి నా బెరన పడింది, ఈడ మొక్కన పడింది సచేటు. ఆ పేట వల్లనే జిల్లా కలెక్టర్ గారిని కలిసినాం సార్. అర్జీ మా ఊరు నుంచి ఒక 50-60 మంది గ్రామస్తులు పోయి మేము కలిసినాం సార్. దానివల్ల ఏది అంటే కృష్ణకాంత్ ఫ్యాక్టరీ అనేది ఈరోజు దాదాపు అంటే ఒక దాదాపు 40-50 బండ్లు హెవీగా తిరుగుతాయి సార్. హెవీగా తిరిగిన లోడ్లని ఏం చేసినారంటే గతంలో కూడా ఒక 5-6 మందికి యాక్సిడెంట్లు కూడా అయినాయి సార్. ఇవి దాని దృష్టికి మేము ఇంతకుముందు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్. వాళ్ళకు లావోళ్ళు, వాళ్ళ డబ్బున్నోళ్ళు, మా గిరిజన ప్రాంతంలో బీద వాళ్ళు సోదా వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళని ఏది మేనేజ్ చేయకుండా వాళ్ళు ఒకటై గడుపుకొని ఈ కాలం దొబ్బుకొని వెళ్ళిపోయినారు సార్. ఈరోజు మేము మాకు జిల్లా కలెక్టర్ నుంచి న్యాయం జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం సార్. మాకు ఊర్లో చుట్టుకుంటుంది దుమ్ము, చుట్టుకుంటే ఎట్ట నిద్రపోవాలో తెల్లవారులు నిద్రనే లేకుండా అయిపోయింది మాకు. దానివల్ల ఎంత దెబ్బ, రోడ్డు ఎట్టయింది చూసింటారు కదా వస్తే. ఇప్పుడు మీరు కోరి గురించే దెబ్బ. అవి 100 అడుగులో 50 అడుగులు చేస్తున్నారు. దానివలన ఊరికి అదురుతుంది. కొన్ని ఇండ్లు చీలిపోయినాయి వాటి వాడినే. దానికి ఎవరు మాకు దానివలన కోరి వలన చాలా దెబ్బ కొడుతుంది మాకు. గాతాల గురించి సార్ పడిపోతున్నాయి సార్. చాలా మంది కూడా మేము రాత్రుల పూట నిద్రపోకుండా ఉన్నాం సార్. మాకైతే ఆ గాతాలు బంద్ చేసి దయచేసి మా ఊరికి అవకాశం వచ్చేట చేయండి సార్. మీరు ఏం పేరమ్మా నీ పేరు? జ్యోతి ప్రేమిల. ఏం చదువుతున్నావు? 3వ తరగతి. ఇక్కడ ఏమి రాత్రిపూట ఏం జరుగుతుంది? గాతాలు సార్. గాతాలు పేలుతున్నాయి. మీకు భయం అనిపిస్తుందా? అవును సార్. సౌండ్ వస్తుందంట, రాత్రిపూట సౌండ్ వస్తుందా? ఏం సౌండ్ వస్తుంది? ఫ్యాక్టరీ సౌండ్. చిన్నారులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది.
క్వారీ పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనుల్ని ఏకం చేసి మొత్తం ఆందోళన చేస్తామని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉలిందకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి 7-8 క్రషర్ మిషన్లు కొండల్ని పిండి చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. పొల్యూషన్ లేకపోవడము, అక్కడ ఉన్నటువంటి పర్మిషన్ లేకపోవడం పైన డిడి రవిచంద్రన్ని 10 టీవీ వివరణ కోరే సందర్భంలో తనకి ఎలాంటి సంబంధం లేదు, ఏదైతే వివరణ కావాలంటే విజయవాడ ఉన్నత అధికారులతో వివరణ తీసుకోవాలంటే చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మైనింగ్ చేస్తున్న యాజమాన్యులు మాత్రం విచ్చలవిడిగా కొండల్ని పిండి చేస్తున్న సందర్భం కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఇసుక, అదేవిధంగా గ్రావెల్, కంకర మైనింగ్ ఇలా అనేక దాంట్లో మాత్రం మైనింగ్ శాఖ అధికారులు మాత్రం అమలు మత్తులో తూగుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. విజిలెన్స్ అధికారులు అదేవిధంగా మైనింగ్ అధికారులు వాటిపైన అజమాయిషీ లేకపోవడంతోనే విచ్చలవిడిగా మైనింగ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వీటిపైన ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఇలాంటి మైనింగ్లపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మైనింగ్ సంబంధించి 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.